కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః. మన దేవాలయం ఛానల్లో మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము. ఇప్పటి వరకు 29 భాగాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 30వ భాగానికి స్వాగతం. 29వ భాగంలో యుద్ధం ఎంతవరకు వచ్చింది అంటే, భయంకరమైనటువంటి దంతి అనే ఏనుగు, ఆ ఏనుగుపై వచ్చినటువంటి భగదత్తుడు, ఆ రెంటిని తుదముట్టించాడు అర్జునుడు. అంతవరకు కథ విన్నాము. ఇప్పుడు మిగిలిన యుద్ధం విందాం. అలా దంతిని భగదత్తుణ్ణి అంతం చేసి అర్జునుడు అడ్డులేక విక్రమిస్తూ ఉంటే, శకుని తమ్ములు వృషకుడు అచలుడు అతని మీదికి దూకారు. అతను వృషకుడి రథాన్ని, గుర్రాలు, సారథి, ధ్వజం, ఛత్రం, చామరాలతో సహా నుగ్గు చేస్తే వాడు పరుగున అచలుడి రథం ఎక్కాడు. వాళ్ళకి అడ్డంగా వచ్చిన 500 మంది గాంధార రధికుల్ని అర్జునుడు అమరలోకానికి పంపాడు. ఆహా! ఒకే రథాన్నించి వాళ్ళిద్దరూ అర్జునుడి మీద బాణాలు వేస్తే అతను ఆ ఇద్దరినీ సునాయాసంగా చంపాడు. నీ కొడుకులు కళ్ళనీళ్లు కుక్కుకున్నారు. అప్పుడు రోషంతో శకుని అర్జునుడితో తలపడ్డాడు. ఊరి నాయను, శకుని ఏమిటి అర్జునుడితో యుద్ధం చేయడం ఏమిటి? అదే మరి రోషం వచ్చేసింది, తన తమ్ముల్ని చంపాడని. వస్తుందండి అంటే ఆ మాత్రం రోషం ఉంది, గొప్పే. అసలు రోషహీనుడేమో అనుకుంటాం, రోషహీనుడిలా కనిపిస్తాడు కానీ రోషహీనుడు కాదు, చాలా రోషం ఉన్నవాడు. కాకపోతే దాన్ని అణగదొక్కేస్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు బయటకు వచ్చింది, అర్జునుడితోనే తలపడ్డాడు. మాయావి కనుక రకరకాల మాయలు పన్నాడు. దాంతో రాళ్ళు, చెట్లు, రకరకాల ఆయుధాలు అర్జునుడి మీద పడినాయి. ఓరినాయనోయ్, ఓరి అంతేకాదు సర్పాలు, శార్దూలాలు కూడా దూకాయి. ఎవరి మీద? అర్జునుడి మీద. ఓరి బాబోయ్! అయితే దివ్యాస్త్రవేది అయిన అర్జునుడి ముందు ఆ మాయలు సాగలేదు. అర్జునుడు నవ్వుతూ ఇలా అన్నాడు, మామా, జూదంలో నీ మాయలు పనిచేస్తాయేమో గాని యుద్ధంలో కాదు. పో, ఇక్కడి నుంచి పారిపో అంటూ వాలు బాణాలను శకుని శరీరాన నాటితే సిగ్గు లజ్జ లేకుండా శకుని దూరంగా పరిగెత్తాడు. ఇలాగే చూస్తున్న వాళ్ళంతా గొల్లున నవ్వారు. నవ్వరా మరి? ఏమిటి, అర్జునుడి మీద యుద్ధానికి దిగుతాడా శకుని? బాగా తగిన శాస్త్రే చేసి పంపించాడు. వాడికి చావు ఎవడి చేతిలోనో రాసి పెట్టింది కాబట్టి వదిలేశాడు అర్జునుడు. అయితే అక్కడ చంపడు 5 నిమిషంలో. సరే, అప్పుడు అర్జునుడు తనకు 2 ప్రక్కల భీముడు, సాత్యకి ఉండగా ద్రోణునున్న చోటికి బయలుదేరాడు. అలా వీరోత్సాహంతో పాండవ సైన్యం కదిలితే మన సైన్యము ద్రోణుడి చాటుకు చేరింది. దుర్యోధనుడు అందరినీ కూడగట్టుకుని ద్రోణుడికి సాయంగా వెళ్ళాడు. పాండవులు, కౌరవులు తలపడ్డారు. ఇంతలో చావగా మిగిలిన సంశప్తకులు, నారాయణ గోపాలకులు మళ్ళీ కూడగట్టుకుని వచ్చి అర్జునుని పిలిచారు, యుద్ధానికి రా అని. ఇదేమిటి, ఇదేమన్నా పేరంటానికి పిలవటమా? ఇస్తే వాయనం తీసుకుపోవడానికి వచ్చినవాడు ఫల్గుణుడు. వాయనంగా తీసుకుపోయింది వీళ్ళ ప్రాణాలు. పిచ్చి వేదవులు తెలియక పిలిచారు. అందుకే అంటారు శత్రుశేషాన్ని ఉంచకూడదని. వచ్చాడు, వాళ్ళని వేసేశాడు. ద్రోణుడు ఎటు వెళితే అటు దృష్టద్యుమ్నుడు అతనికి ఎదురై పోరాటం సాగించాడు. ఎటు చూసినా భీకర సమరమే. భీమార్జునులు మరొక వంక మన సేనను దండిస్తుంటే అందరూ కర్ణ నువ్వే దిక్కు అని కర్ణుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అతను వాళ్లకు ధైర్యం చెప్పి అర్జునుడితో తలపడి ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే వారుణాస్త్రంతో దాన్ని వారించాడు ఫల్గుణుడు. భీముడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు కూడా అతనితో ఢీకొన్నారు. అతను ఆ ముగ్గురి విళ్లను విలాసంగా విరిచాడు. అర్జునుడు అతన్ని 7 బాణాలతో నొప్పించి అతన్ని దాటి వెళ్ళి తనతో తలపడ్డ అతని తమ్ములు 3 యముడి దగ్గరికి పంపాడు.
భీముడు రథం మించి దూకి గదతో అతని బంధువులు 10,000 మందిని చెల్లాచెదురు చేసి రథం ఎక్కి మరొక వింటితో కర్ణుడి మీదికి బాణాలు సంధించాడు. ఆహా! సాత్యకి దృష్టద్యుమ్నుడు కూడా అతని మీద విరుచుకుపడ్డారు. ఇది చూసి కర్ణుడికి సాయంగా దుర్యోధనుడు, ద్రోణుడు, సైంధవుడు వచ్చి పాండవ బలగాన్ని ఎదిరించారు. సంగ్రామం ఘోరమైంది. కానీ కొంతసేపటికి ఏమీ లేదండి, కొంతసేపటికి సూర్యుడు అస్తమించాడు, అంతే. ఇక మన బలాలు ఫల్గుని పరాక్రమాన్ని, ద్రోణుడి ప్రతిజ్ఞా భంగాన్ని చెప్పుకుంటూ వెనక్కి తిరిగినాయి. ఇదండి మరి కాస్త యుద్ధాన్ని, మరికొంచెం యుద్ధాన్ని వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.